లార్డ్, వెల్కమ్ టు ఫాలో మీ యేసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? మరి ఒక చిన్న ప్రేయర్ చేసుకొని ఈరోజు సండే స్కూల్ని స్టార్ట్ చేసేసుకుందాం పిల్లలు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు వందనాలు. చాలా రోజుల తర్వాత మళ్ళీ తిరిగి సండే స్కూల్లో మేము గ్యాదర్ అవ్వడానికి సహాయం చేశారు. ఈరోజు సండే స్కూల్ అంతట్లో కూడా మేము నేర్చుకోవాల్సిన మంచి విషయాలు మాకు నేర్పించండి, మాతో మాట్లాడండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి యాక్షన్ సాంగ్. పిల్లలు, మనం గత కొద్ది వారాలుగా, కొన్ని వీక్స్గా దేని గురించి స్టడీ చేస్తున్నాం చెప్పండి? ఎస్, ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచం కదా పిల్లలు. ఓకే, మరి సర్వాంగ కవచంలో ఏమేమి ఉంటాయో ఒకసారి టకటక రివైజ్ చేసేసుకుందామా పిల్లలు? చెప్పండి, సర్వాంగ కవచం బైబిల్లో ఎక్కడుంది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎస్, ఎగ్జాక్ట్లీ. అలాగే ఒకసారి సర్వాంగ కవచం మొత్తం చెప్పండి రా, గుర్తు చేసుకోండి ఏమేమి ఉంటాయో. ఫస్ట్, నడుముకు సత్యమను దట్టి, నీతి అను మైమరువు, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసను జోడు, విశ్వాసమను డాలు, రక్షణ అను శిరస్త్రాణము, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గము. ఇవి కదా నాన్న? వావ్, సూపర్ పిల్లలు, సూపర్, వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్. ఓకే, సో అయితే ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నాము సర్వాంగ కవచంలో? నడుముకు సత్యమను దట్టి అయిపోయింది, తర్వాత నీతి అను మైమరువు అయిపోయింది, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసను జోడు, షూస్ ఆఫ్ గాస్పెల్ ఆఫ్ పీస్ కూడా అయిపోయింది. మరి ఈ వారం ఏం చూసుకోవాలి మనం మరి ఇంకా? సో వాట్ కమ్స్ నెక్స్ట్ పిల్లలు? యా, విశ్వాసం అనే డాలు, ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఏంటో అలా తిప్పుతున్నావు అనుకుంటున్నారా పిల్లలు? అదే మరి చెప్తా వినండి పిల్లలు. మీకు ఎవరైనా షీల్డ్ పట్టుకున్న వాళ్ళు ఎవరైనా తెలుసా? షీల్డ్ పట్టుకున్న వాళ్ళు మాకు ఎలా తెలుస్తారక్క అనుకుంటున్నారా పిల్లలు? లేదు, మీకు తెలుసు. మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు చెప్పండి పిల్లలు? కెప్టెన్ అమెరికా కదా పిల్లలు. మన కెప్టెన్ అమెరికా చేతులు ఎప్పుడు ఒక షీల్డ్ ఉంటుంది కదా. కెప్టెన్ అమెరికా ఎప్పుడు యూజ్ చేస్తాడు ఆ షీల్డ్ని? దేనికోసం యూజ్ చేస్తాడు? తనను తాను, అలాగే తన ఫ్రెండ్స్ ఎవరైనా డేంజర్లో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడడం కోసం ఈ షీల్డ్ని యూజ్ చేస్తాడు కదా పిల్లలు. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు ఈ షీల్డ్ని కూడా ఒక వెపన్గా వాడి అని చెప్పేసి ఆ శత్రువుల మీదుగా షీల్డ్ని విసిరేస్తాడు కదా పిల్లలు. అయితే పిల్లలు, అది నిజమా? కానే కాదు, ఇట్స్ జస్ట్ ఎ కామిక్ క్యారెక్టర్ కదా నాన్న. మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు క్రియేట్ చేసిన ఒక సూపర్ కామిక్ క్యారెక్టర్ అంతే కదా. ఆయన ఏమి నిజంగా రియల్ లైఫ్లో హీరో ఏమీ కాదు, అతని చేతిలో వెపన్ కూడా అదేం నిజం కాదు కదా పిల్లలు. కానీ పిల్లలు, ఆ షీల్డ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ రా మనకి ఈరోజు. మనకు అంటే దేవుని పిల్లలైన వాళ్ళకి తప్పకుండా అవసరమైంది ఈ షీల్డ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం అనే డాలు. సరే, ఫస్ట్ అసలు షీల్డ్ ఎందుకో చూద్దాం రా. షీల్డ్ దేనికోసమో ఒకసారి చూద్దాం, ఓకేనా? ఒక రోమన్ సోల్జర్స్ని చూపిస్తూ సర్వాంగ కవచాన్ని సెయింట్ పాల్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు అని మనం అనుకున్నాం కదా, చెప్పుకున్నాం కదా. ఓకే, అసలు ఎందుకు ఒక సోల్జర్, ఒక సైనికుడు ఎందుకు షీల్డ్ వాడతాడు రా? తెలుసా మీకు? ఎందుకు అంటే ఆ సోల్జర్కి ఒక ఆర్మర్ ఉంటుంది అనుకున్నాం కదా. తలకి, చెస్ట్కి, హ్యాండ్స్కి, ఇంకా నడుముకి, కాళ్ళకి, అన్నిటికీ ఫుల్ కవరింగ్ ఉంటుంది కదా నాన్న. ఒక ఆర్మర్ ఉంటుంది. అయితే అందులో ఎక్కడో ఒక చోట కొంచెమైనా గ్యాప్ ఉంటుంది కదా పిల్లలు, అవునా కదా? ఈ అంత ఆర్మర్ వేసుకున్నా కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఎక్కడైనా ఉంటుందా?
అమ్మో గాలాడక చచ్చిపోతారు కదా పిల్లలు. సో ఎక్కడో ఒక చోట కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది, కొంచెం స్పేస్ అయితే ఉంటుంది కదా, అదే మన ఎనిమికి టార్గెట్ అవుతుంది పిల్లలు. ఎక్కడైతే ఖాళీ కనపడుతుందో అక్కడ టార్గెట్ చేస్తాడు, అక్కడ బాణం వేసి పడగొడతాడు, ఓడించేస్తాడు వాడు మనల్ని. అందుకోసమని అలాంటప్పుడే మనకి చాలా అవసరమైంది ఈ షీల్డ్ పిల్లలు. ఇందాక నేను ఇలా 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 తిప్పాను చూసారా? ఎందుకు తిప్పానో తెలుసా? ఎందుకంటే మిగతా ఆర్మర్ లాగా ఇది ఒక చోట ఫిక్స్డ్గా ఉండదు పిల్లలు, ఒక చోట ఫిక్స్ అయి ఉండదు అనమాట. అంటే ఇప్పుడు బెల్ట్ అనుకోండి ఇక్కడే ఉంటుంది, చెస్ట్ ప్లేట్ అనుకోండి ఇక్కడే ఉంటుంది, హెల్మెట్ అనుకోండి ఇక్కడే ఉంటుంది కదా నాన్న. మరి ఫేస్లో కొంచెం గ్యాప్ ఉందా? తర్వాత హ్యాండ్స్కి ఎక్కడో ఒక గ్యాప్ ఉంటుందా? మిగతా లెగ్స్ దగ్గర చిన్న చిన్న స్పేసెస్ ఉంటాయి కదా. అలాంటి వాటికి ఒకవేళ బాణం కానీ వెపన్ కానీ ఏదైనా వచ్చినప్పుడు అన్ని ఏరియాస్ని కవర్ చేయడానికి ఇట్లా షీల్డ్ని వాడతారనమాట. ఓకేనా? ఇప్పుడు శత్రువు నుంచి బాణం వస్తుంది అనుకోండి పిల్లలు, వెంటనే దాన్ని అని ఆపేస్తారు. అది ఇలా మధ్యలోకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇలా పెడతారు, ఇలా పెడతారు, ఇలా. అంటే అపవాది ఎటువైపు టార్గెట్ చేస్తే ఆ భాగాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ షీల్డ్ని కవరింగ్గా వాడతారనమాట. సో ఇట్ ప్రొటెక్ట్స్, ఇట్ కవర్స్ హోల్ బాడీ అన్నమాట పిల్లలు. అయితే రోమన్ సోల్జర్స్ వాడే షీల్డ్ ఈ షీల్డ్ లాగా ఇంత చిన్నగా ఉండదు పిల్లలు. ఎలా ఉంటుందో తెలుసా? అది 4 feet హైట్ ఉంటుంది, అలాగే 2 feet విడ్త్ ఉంటుందంట పిల్లలు. రోమన్ సోల్జర్స్ కానీ ఆ పాత రోజుల్లో ఏ సోల్జర్ అయినా సరే వాళ్ళ చేతిలో షీల్డ్ ఉంటుంది కదా, ఆ షీల్డ్ ఏదో చిన్న సర్కిల్ లాగానో చిన్న ఇట్లా వి షేప్లో ఉండే చిన్న చిన్న షీల్డ్స్ కాదు పిల్లలు. అవి ఆల్మోస్ట్ వాళ్ళ హైట్ ఉండే అంత ఉంటాయన్నమాట. 4 feet అంటే ఇంతవరకు ఉండొచ్చు పిల్లలు. ఓకేనా? 4 feet హైట్ ఉంటుంది, 2 feet విడ్త్ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే అది ఇలా పట్టుకుంటే ఆల్మోస్ట్ బాడీని మళ్ళీ సెకండ్ కవరింగ్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాదు అదొక స్ట్రాంగ్ మెటాలిక్ షీల్డ్ పిల్లలు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంత మాత్రమే కాదు, కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్లేసెస్లో దాని అవుటర్ కవరింగ్ని యానిమల్ స్కిన్తో కవర్ చేస్తూ ఉండేవాళ్ళంట పిల్లలు. ఇలా రకరకాల షీల్డ్స్ ఉంటాయి, కానీ ఇది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనేది మాత్రం కామన్ పాయింట్. ఎందుకంత స్ట్రాంగ్గా ఉంటుందో చెప్పనా? ఎందుకంటే ఆ రోజుల్లో బాణాలు వాడేవాళ్ళు కదా, ఇప్పటిలాగా AK-47 కాదు, అప్పట్లో ఏముండేవి, బాణాలు ఉండేవి కదా నాన్న. అయితే కొన్నిసార్లు ఏం చేసేవాళ్ళంటే ఆ ఎనిమి బాణాలకి ఒక క్లాత్ కానీ యానిమల్ స్కిన్ కానీ కట్టి దాన్ని కిరోసిన్లోనో ఏదో ఒక ఫ్యూయల్లో ముంచేసి దానికి ఫైర్ అంటించేవాళ్ళు పిల్లలు. అలా ఫైర్ అంటించిన బాణాలను శత్రువుల మీద వేసేవాళ్ళు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఆ ఫైర్ యారోస్ని, ఆ అగ్ని బాణాలని ఎదుర్కోవడానికి ఈ షీల్డ్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా మరి, అందుకనమాట. ఓకేనా? సో ఈ స్ట్రాంగ్ షీల్డ్ వాళ్ళ చేతిలో ఉందనుకోండి, ఎలాంటి ఫైర్ యారోస్ వచ్చినా కానీ ఎలాంటి అగ్ని బాణాలు వచ్చినా కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా దాన్ని ఫేస్ చేసేవాళ్ళు పిల్లలు. ఆ బాణాలు ఎక్కడా తగలకుండా ప్రొటెక్ట్ చేసుకునేవాళ్ళు అనమాట. సో అదనమాట షీల్డ్ చేసే పని. ఓకేనా? అయితే ఇప్పుడు మన షీల్డ్ ఏంటి పిల్లలు? ఎస్, విశ్వాసమను డాలు, ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్ కదా. రోమన్ సోల్జర్ ఏమో ఆ షీల్డ్ వాడేవాడు, మరి దేవుని పిల్లలంగా సోల్జర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్గా మనమే షీల్డ్ వాడాలి పిల్లలు, విశ్వాసం అనే డాలు కదా నాన్న. సో మరి ఆ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? తీయండి నాన్న. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం తీసి చదువుదాం రా. ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 16 ఒకసారి చదువుదాం. ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి, ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఇదే కదా ఇప్పుడు చెప్పుకున్నాం మనం కదా. షీల్డ్ దేనికోసం పిల్లలు? ఎనిమి వేసే ఆ ఫైర్ యారోస్ని ఫేస్ చేయడానికి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కదా నాన్న. అయితే ఇప్పుడు దేవుని పిల్లలుగా మనకి కూడా షీల్డ్ ఎందుకు అంటే, మన ఎనిమి ఎవరు పిల్లలు? డెవిల్, సాతాను అని చెప్పుకున్నాం కదా. సాతాను కూడా మనల్ని ఓడించడానికి బోల్డ్ అండ్ వెపన్స్ వాడతాడనమాట. ఓకేనా? వాడు కూడా మన వీక్ పాయింట్ ఎక్కడుందా అని చూస్తూ ఉంటాడు. మనకి నాకు సత్యం అనే దట్టి ఉంది, నీతి అనే మైమరు ఉంది, నా పాదాలకి సమాధాన స్వార్థ అనే సిద్ధ మనసు జోడుంది, నాలో నీతి ఉంది, నాలో సమాధానం ఉంది, నాలో సత్యం ఉంది, నన్ను ఏం చేయలేడు అపవాది అని ఎప్పుడు అనుకోకూడదు పిల్లలు. మనం ఎంత మంచి బిలీవర్స్ అయినా, ఎంత
మంచి గాడ్స్ క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉన్నా కూడా ఎక్కడో ఒక చోట ఒక వీక్ పాయింట్ ఉంటుంది కదా నాన్న. సాటన్ ఆ వీక్ పాయింట్ మీదే కొడతాడు పిల్లలు. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఓడిపోకుండా మనం సేఫ్గా ఉండడానికి ఉపయోగపడేదే ఈ షీల్డ్ ఆఫ్ ఫెయిత్. అయితే ఫెయిత్ అంటే ఏంటి పిల్లలు చెప్పండి? షీల్డ్ అంటే ఏంటో, షీల్డ్ ఏం చేస్తుందో తెలుసుకున్నాం కదా. మరి ఫెయిత్ అంటే ఏంటి? తెలుగులో విశ్వాసము అంటాం కదా నాన్న. విశ్వాసం అనే డాలు అన్నాము, అర్థమైపోయింది కదా. మరి విశ్వాసం అంటే ఏంటి పిల్లలు? విశ్వాసము, ఫెయిత్ అంటే ఏంటి? ఈజీగా సింపుల్గా చెప్పుకోవాలంటే విశ్వాసము అంటే స్ట్రాంగ్ బిలీఫ్, గట్టి నమ్మకం అన్నమాట. అయితే ఎలా నమ్ముతాం ఏంటి? ఎట్లా నమ్మడం అంటే ఏదో అది ఉంది అని చూసి నమ్మడం కాదు పిల్లలు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అది కనబడదు కానీ ఉంది అని నమ్మడం, అది లేదు కానీ వస్తుంది అని నమ్మడం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, హీబ్రూస్ చాప్టర్ 11 verse 1 దీన్ని క్లియర్గా చెప్తుందనమాట. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువై ఉన్నది అని చెప్తుందనమాట. అంటే అది ఇంకా లేదు కానీ తప్పకుండా వస్తుంది, అది ఇప్పుడు నాకు కనబడట్లేదు కానీ ఉంది అని గట్టిగా నమ్మడమే విశ్వాసం పిల్లలు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి పిల్లలు. మన చుట్టూ ఈ అట్మాస్ఫియర్లో గాలి ఉందా? ఎయిర్ ఉందా? యా, ఖచ్చితంగా ఉంది. మరి అది కనబడుతుందా పిల్లలు? కనబడదు కదా పిల్లలు. గాలి ఎక్కడుంది? ఇదిగో నా చేతిలో గాలి ఉంది, ఇప్పుడు కనబడుతుందా పిల్లలు మీకు? అమ్మో ఉంది కదా పిల్లలు. ఎలా చెప్తారా? కనబడట్లేదు కదా. లేదు అంటాను, మీరు ఉంది అంటున్నారు. ఎలా చెప్తారు? గాలి ఉంది అని ఎలా చెప్తారు? వామ్మో ఎలా ఏంటక్క, మనం బ్రతికున్నాం అంటేనే గాలి పీల్చుకొని గాలి ఉందా లేదా అని డౌటా మళ్ళీ అనుకుంటున్నారు కదా పిల్లలు. గాలి ఉంది అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే మనం ఇన్హేల్ చేస్తున్నాం, ఎగ్జేల్ చేస్తున్నాం. ఆ ఇన్హేల్ చేసిన గాలి వలనే మనం బ్రతికుండగలుగుతున్నాం కదా నాన్న. సో గాలి ఉందనడానికి ఏంటి ప్రూఫ్? అది చేసే పనులు కదా నాన్న. సో ఆ పనిని బట్టి అది ఉంది అనే విషయం మనకి అర్థమవుతుంది కదా. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలి పిల్లలు? అన్నీ కనబడేవే కాదు, కొన్ని కనబడనివి కూడా ఉంటాయి. ఇంకొన్నిసార్లు ఆ కనబడనివి ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అయి ఉంటాయి. దీన్ని మనం నమ్మాలి, అదే విశ్వాసం రా. అలాగే దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మన కంటికి కనబడకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు మన కంటికి కనబడట్లేదు, ఇప్పుడు మనకు అర్థం కావట్లేదు, కానీ ఒకరోజు అవన్నీ మన కళ్ళారా కనబడతాయి. అవన్నీ మనం చూస్తాం, అవన్నీ మనం టేస్ట్ చేస్తాం, ఎక్స్పీరియన్స్ చేస్తాం పిల్లలు. ఇది నమ్మగలగడమే విశ్వాసం. అయితే ఈ విశ్వాసం అనే డాలు మన దగ్గరికి ఎలా వస్తుంది? మనకు ఎలా వస్తుంది? ఎలా అంటే పిల్లలు, బైబిల్ చెప్తుంది వినుట వలన విశ్వాసము కలుగును అని. చెప్పండి ఎలా వస్తుంది విశ్వాసం? వినడం వలన. వినడమా? ఏం వినాలి? ఆ వినడం యేసుక్రీస్తుని గురించిన మాట వలన కలుగును అనేది కూడా ఉంది పిల్లలు. అంటే యేసయ్యను గురించిన మాట ఎప్పుడైతే మనం వింటామో ఆ విన్న మాట మనలో విశ్వాసాన్ని పుట్టిస్తుంది. సో చెప్పండి విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యం వినడం ద్వారా. ఓకేనా పిల్లలు? ఎందుకు? ఈ వాక్యం ఏం చెప్తుంది? ఈ వాక్యం దేవుడు ఉన్నాడని, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని, ఆయన ఈ లోకాన్ని రక్షించటం కోసం, ఈ లోకాన్ని పాపం నుంచి రక్షించటం కోసం దేవుడై ఉండి భూమి మీదకి వచ్చారని, ఆయన మన పాపాల కోసం సిలువలో ప్రాణం పెట్టారని, మన పాపాలన్నిటినీ ఆయన రక్తం ద్వారా కడిగేయడానికి ఆయన శిలువ మరణం పొందారని, ఆయన 3వ దినాన మళ్ళీ తిరిగి లేచారని, ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నారనే విషయాలు మనకి దేవుని వాక్యం చెప్తుంది పిల్లలు. సో ఈ మాటలు మనం విన్నప్పుడు మన హృదయంలో విశ్వాసం కలుగుతుందన్నమాట. సో చెప్పండి విశ్వాసం అనే డాలు మన దగ్గరికి ఎలా వస్తుంది? మనకు ఎలా వస్తుంది అంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన మన పాపాన్ని క్షమించటానికి ఆయన శిలువలో ప్రాణం పెట్టారు, 3వ దినాన తిరిగి లేచారనే విషయాన్ని నమ్మినప్పుడు మనలోకి విశ్వాసం వస్తుంది. చూసారా? అదే విశ్వాసం అనే డాలు. అంతే తప్ప నిజంగా ఇలా పట్టుకోవడానికి ఏదో షీల్డ్ ఒక గిఫ్ట్ లాగా మనకి ఇస్తారనుకునేరు పిల్లలు. అలా కాదు. ఓకేనా? అది కంటికి కనబడదు కానీ మన హృదయంలో ఉన్న విశ్వాసమే సాతాను వేసే బోల్డ్ అన్ని డౌట్స్ అనే యారోస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. వాడు బోల్డ్ అనే డౌట్లు పెడతాడు పిల్లలు. ఏదైనా వనంలో ఆడమ్ అండ్ ఈవ్ దగ్గర నుంచి వాడు చేసే పని అదే కదా. అవునా?
నిజమా, అట్లనా, ఇట్లనా అని వాడు బోల్డ్ని డౌట్లు పెడతాడనమాట. ఆ రోజు పాపం హవ్వమ్మకి అవునా, నిజమే కదా అని కొంచెం తను డౌట్లో పడిపోయింది. దాని ద్వారా సిన్లో పడిపోయింది. ఆదాము అవ్వే కాదు, ఇప్పటి వరకు మనం కూడా అదే సిన్లో కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది కదా పిల్లలు. సో ఇప్పుడు ఆ సాతాను వేసే అబద్ధాలు, మోసాలు, నిజమా అనే డౌట్స్ ఇవన్నిటిని కూడా మనం ఎదుర్కోవాలి అంటే మనకన్నిటికంటే ముఖ్యంగా అవసరమైంది ఏంటో తెలుసా? విశ్వాసం. యేసయ్య మీద పూర్తి విశ్వాసం ఉందనుకోండి పిల్లలు, యేసయ్య మాటల మీద, యేసయ్య చేసిన ప్రామిసెస్ మీద మనకి ఫుల్ ఫెయిత్ ఉందనుకోండి పిల్లలు, ఇక సాటన్ మనల్ని ఎలా అటెంప్ట్ చేసినా, వాడు ఎన్ని డౌట్స్ చేసినా కానీ మనకి కొంచెం కూడా భయమే ఉండదు. ఎందుకంటే ప్రతిదీ మనం దేవుని వాక్యం ద్వారా వాడిని ఎదుర్కోగలుగుతాం కాబట్టి. ఓకేనా? అయితే పిల్లలు, ఈ విశ్వాసం మన లైఫ్లో చేసే 2 పనులు నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? విశ్వాసం మనల్ని రక్షిస్తుంది పిల్లలు. ఓకేనా? దేంట్లో నుంచి? పాపంలో నుంచి, నరకంలో నుంచి మనల్ని రక్షిస్తుంది. ఎలా అంటే యేసయ్య నిజమైన దేవుడని నమ్మితేనే కదా యేసయ్య దగ్గరికి వస్తాము. యేసయ్య నా పాపాలు క్షమించండి అని అడుగుతాము. అప్పుడు యేసయ్య మన పాపాలు క్షమించి మన హృదయంలోకి వస్తారు. మనం దేవుని పిల్లలమైపోతాం. అంటే మనం రక్షించబడ్డామా కాదా? అంటే వీఆర్ సేవ్డ్ కదా పిల్లలు. సో ఆ ఫెయిత్ చేసే మొట్టమొదటి పని ఏంటంటే మనల్ని రక్షిస్తుంది పాపం నుంచి, నరకం నుంచి. అంతేకాదు పిల్లలు, విశ్వాసం చేసే మరొక పని ఏంటంటే విశ్వాసం మనకి విజయాన్ని ఇస్తుంది, విక్టరీని ఇస్తుంది పిల్లలు. అందుకోసమే కదా విశ్వాసం అనే డాలు వాడుతున్నాం. ఎవరి హృదయంలోకి అయితే విశ్వాసం వస్తుందో వాళ్ళు రక్షించబడతారు. రక్షించబడ్డ పిల్లలు ఆ విశ్వాసాన్ని, ఆ ఫెయిత్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి సాతాను మీద విజయం ఎప్పుడు సొంతమవుతుంది, విక్టరీ ఎప్పుడు వాళ్ళ సొంతం పిల్లలు. చూసారా, ఈ 2 ఎంత ఇంపార్టెంట్ కదా. విశ్వాసం మనల్ని రక్షిస్తుంది, విశ్వాసం మనకు జయాన్ని ఇస్తుంది. సో దేవుని పిల్లలకు, సోల్జర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్కి అందుకే విశ్వాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు. అరే విశ్వాసము, డాలు, షీల్డ్ అంటుంటే నాకు స్టోరీ గుర్తొస్తుందిరా, వినండి. ఓకేనా? ఒక దేశంలో ఒక సోల్జర్, ఒక సైనికుడు ఉన్నాడురా. ఓకేనా? ఆ సైనికుడు హాలిడేస్కని ఇంటికి వచ్చాడనమాట. ఇంటికి వచ్చినప్పుడు మంచిగా మమ్మీ డాడీ వాళ్ళతో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటే సడన్గా ఒక లెటర్ వచ్చింది పిల్లలు. ఇప్పుడు సడన్గా వార్ డిక్లేర్ అయింది, ఎక్కడెక్కడ ఉన్న సైనికులందరూ త్వరగా వచ్చేయండి అని చెప్పేసి ఒక లెటర్ వచ్చిందిరా. ఆ లెటర్ చూడగానే సైనికుడికి అయ్యో వార్ డిక్లేర్ అయిందా, అమ్మో ఇప్పుడు యుద్ధం చేయాలా, అమ్మో వాడు చాలా పెద్ద శత్రువు కదా, చాలా రోజులుగా, చాలా ఇయర్స్గా మనకి ఎనిమీ అయిన దేశంతో ఇప్పుడు యుద్ధం చేయాలి మనం, అమ్మో నాకెందుకో భయంగా ఉంది ఏంటి ఈసారి, అమ్మో నాకు చాలా భయంగా ఉంది అని టెన్షన్ పడుతూ ఉన్నాడంట పిల్లలు. అసలు సైనికుడు భయపడ్డా కదా నాన్న, కానీ ఆ శత్రువు అంత భయంకరమైన శత్రువు అనమాట పిల్లలు. ఓకేనా? సో ఆ దేశంతో యుద్ధం అనేసరికి ఎందుకో కొంచెం భయంగా ఉందన్నమాట. ఇదంతా వాళ్ళ డాడీ చూసారురా. ఏంటి నాన్న టెన్షన్ పడుతున్నావేంటి, కంగారు పడుతున్నావేంటి అంటే, డాడీ ఎప్పుడూ లేదు, ఎందుకో నాకు ఈసారి యుద్ధం అంటే కొంచెం టెన్షన్ అవుతుంది, భయం అవుతుంది డాడీ. అమ్మో ఆ కంట్రీ వాళ్ళు చాలా డేంజరస్ డాడీ, వాళ్ళ దగ్గర చాలా స్ట్రాంగ్ వెపన్స్ ఉంటాయి డాడీ, నాకు ఎందుకో భయం అవుతుంది ఈసారి అంటే, సరే ఒక్క నిమిషం ఉండు అని చెప్పి వాళ్ళ డాడీ లోపలికి వెళ్ళి ఆ సోల్జర్కి ఒక షీల్డ్ తెచ్చిచ్చాడంట పిల్లలు. ఓకేనా? ఏం తెచ్చాడు? షీల్డ్ అనమాట. ఓకేనా? ఆ షీల్డ్ ఇచ్చి, నాన్న కొడుకు ఇది మామూలు షీల్డ్ కాదు, ఇది ఒక సూపర్ పవర్ఫుల్ షీల్డ్ అనమాట, ఒక మ్యాజికల్ షీల్డ్ ఇది. ఓకేనా? ఇది నీ చేతిలో ఉన్నంతసేపు ఏ శత్రువుని నేమే చేయలేడు, ఇది చాలా పవర్ఫుల్గా చేస్తుంది నిన్ను. ఓకేనా? నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ షీల్డ్ పట్టుకెళ్ళావనుకో, ఇది చూడగానే శత్రువులే భయపడిపోతారు, దీన్ని ఎవ్వరూ గెలవలేరు అని చెప్పారా. చెప్పగానే ఇక సోల్జర్కి భలే సంతోషం వేసిందనమాట, బోలెడంత స్ట్రెంగ్త్ వచ్చేసిందనమాట. ఇంకేం నా దగ్గర ఈ షీల్డ్ ఉంది కదా, ఇక చూసుకో శత్రువుల పని పడతానని చెప్పేసి ఆ షీల్డ్ హ్యాపీగా బ్యాగ్లో పెట్టేసుకొని వారికి వెళ్ళిపోయాడంట పిల్లలు, యుద్ధానికి వెళ్ళిపోయాడంట. నాన్న చెప్పినట్టుగానే అనుకున్నట్టుగానే ఆ షీల్డ్ పట్టుకున్న ఆ సోల్జరు అసలు యుద్ధం చేశాడంట పిల్లలు. చాలా ఫెరోషియస్గా, చాలా మైటీ వారియర్ లాగా ఫైట్ చేశాడంట పిల్లలు. చాలా బ్రేవ్గా యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో వీళ్ళకి గెలుపు వచ్చేసిందనమాట. వీళ్ళే విన్ అయ్యారు పిల్లలు. విన్ అయినప్పుడు ఇక చూడండి ఆ సోల్జర్కి ఆనందం పట్టలేకపోయాడనమాట. వెంటనే వాళ్ళ డాడీకి ఫోన్ చేసి, డాడీ యు నో సంథింగ్, మేము ఈరోజు యుద్ధంలో
గెలిచాం డాడీ. నిజమే డాడీ, నువ్వు ఇచ్చిన షీల్డ్ సూపర్ పవర్ఫుల్ షీల్డ్. అది నా చేతిలో పట్టుకోగానే నాకు ఎంత ఎనర్జీ వచ్చేసిందంటే నాకు అసలు ఏదో మిరాకిల్ అయిపోయింది, నాకు ఏదో మ్యాజిక్ అయిపోయింది డాడీ, భలే గెలిచాం డాడీ అని చెప్పేసి ఫోన్లో చెప్తా ఉన్నాడంట పిల్లలు చాలా హ్యాపీగా. ఆ సోల్జర్ అంతా మాట్లాడడం అయిపోయాక వాళ్ళ డాడీ గట్టిగా నవ్వి, అవునా బాబు, వావ్ సూపర్, అయితే నీకు సీక్రెట్ చెప్పనా, ఏంటంటే ఆ షీల్డ్ని నేను మన కార్పెంటర్ అంకుల్ దగ్గర చేయించాను. అదేమి మ్యాజికల్ షీల్డ్ కాదు, అదే సూపర్ పవర్ఫుల్ షీల్డ్ గానే కాదు, అది మన పక్కింట్లో ఉండే కార్పెంటర్ అంకుల్తో చేయించాను రా. కానీ ఆ షీల్డ్ సూపర్ షీల్డ్ అని మ్యాజికల్ షీల్డ్ అని నేను చెప్పేసరికి నీకు ఆ షీల్డ్ మీద బోలెడంత నమ్మకం వచ్చేసింది. ఇక ఆ షీల్డ్ నా దగ్గర ఉంటే నాకేమి కాదని చాలా ధైర్యం వచ్చింది కదా. నీలో ఉన్న ఆ ధైర్యం, నీలో ఉన్న నిజమైన హీరో అప్పుడు బయటకు వచ్చాడు. ఆ హీరోనే యుద్ధం చేశాడు, ఆ షీల్డ్లో ఏం లేదు, నీలోనే ఉందంతా అని చెప్పేసి చెప్పాడంటారు వాళ్ళ డాడీ. అది వినగానే ఆ సోల్జర్, అవునా, అమ్మో మా డాడీ భలే ట్రిక్ ప్లే చేశారే అని చెప్పేసి నవ్వుకున్నారంటరా. చూసారా పిల్లలు, ఆ అన్న ఆ షీల్డ్ మీద నమ్మకంతో ఎంత ధైర్యంగా యుద్ధం చేశాడు. వాస్తవానికి ఆ షీల్డ్లో అయితే ఏం లేదు, కానీ మన షీల్డ్లో మాత్రం ఉంది పిల్లలు అసలైన విషయం. ఏంటది? విశ్వాసం కదా నాన్న. సో ఇప్పుడు ఈ షీల్డ్ మన దగ్గర ఉన్నప్పుడు నిజంగానే ఏ శత్రువు కూడా మనల్ని ఎదుర్కోలేడు పిల్లలు. అది అధికారులైనా, ప్రధానులైన, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహమైన ఏదైనా సరే ఈ షీల్డ్ చూస్తే గజగజ వణికిపోతారు పిల్లలు. ఈ షీల్డ్ని దాటుకొని ఏ శత్రువు, ఏ ఎనిమి కూడా మనల్ని ఏమీ చేయలేరు అనమాట. ఓకేనా? సో మనం కూడా అలాంటి స్ట్రాంగ్ ఫెయిత్ని, స్ట్రాంగ్ బిలీఫ్ని కలిగి ఉండాలి. ఏంటి మన విశ్వాసం అంటే, మనలో ఉన్న దేవుడు, ఆయనే యుద్ధం చేసేవాడు. హీ ఈజ్ ద మైటీ గాడ్. సో ఆయన మనలో ఉన్నారు కాబట్టి యుద్ధము యెహోవాదే, యుద్ధం చేసేది నా దేవుడే అనే విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఆ విశ్వాసం మనల్ని భయపడనివ్వదు, ఆ విశ్వాసం మనల్ని ఓడిపోనివ్వదు పిల్లలు. బైబిల్లో మీకు అబ్రహాం తాత తెలుసు కదా, ఫాదర్ అబ్రహాం తెలుసు కదా పిల్లలు. చెప్పండి, ఆయన ఎవరికి ఫాదర్? ఫాదర్ అబ్రహాం అని సాంగ్ పాడుకుంటాం కదా. సో ఆయన ఎవరికి ఫాదర్ పిల్లలు? విశ్వాసులకు తండ్రి, ఫాదర్ ఆఫ్ ఫెయిత్. అమ్మ బాబోయ్, ఆయన పేరే ఫాదర్ ఆఫ్ ఫెయిత్ పిల్లలు. అంటే చూసారా ఎంత విశ్వాసం ఉంటే ఆయనకి ఆ టైటిల్ వస్తుంది పిల్లలు కదా. దేవుడే పిలిచాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము అని కదా నాన్న. సో ఆయనకి ఎలా వచ్చింది ఆ టైటిల్ అంటే, ఊరికనే వస్తుందా? అమ్మో, ఆయన విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా పిల్లలు. ఎంత స్ట్రాంగ్ ఫెయిత్ అబ్రహాంది తెలుసా మీకు. అసలు తన తను వ్యాపారం చేసుకుంటున్నాడు రా, అబ్రహామా పద నేను చూపించే చోటుకి వెళ్ళు అనగానే మొత్తం వదిలేశాడు పిల్లలు. అలాగే దేవా నేను వచ్చేస్తానని చెప్పేసి అలా వెళ్ళిపోయాడు రా. ఎంత విశ్వాసం! వినటంలో విశ్వాసం అంటే అదనమాట. ఓకేనా? దేవుని స్వరం విన్నాడు, ఆ మాట అతనిలో విశ్వాసాన్ని పుట్టించింది. దేవుడు ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాడు పిల్లలు. అంతేనా? 75 years ఏజ్లో నీకు పిల్లలిస్తా అబ్రహాము అనగానే, ఓ వావ్, థ్యాంక్ యూ సో మచ్ లార్డ్ అని దేవుడు ఇచ్చే వరకు వెయిట్ చేశాడు. 1 year, 2 years, 10 years? నో, 25 years వెయిట్ చేశాడు. ఎంత ఫెయిత్ ఉండాలిరా, అవునా కదా? ఏదైనా ఇస్తారన్నప్పుడు డాడీ ఒకవేళ ఏదైనా ఇస్తా అన్నారనుకోండిరా, 1 day వెయిట్ చేస్తాం, 2 days వెయిట్ చేస్తాం, 1 week, అబ్బా 1 week వెయిట్ చేస్తారా మీరు? అసలు సమస్య లేదు కదా నాన్న. డాడీ ఏం డాడీ ఎప్పుడు ఇస్తారు డాడీ, ఇస్తా అన్నారు ఇవ్వలేదు ఏంటి మీరు అసలు అని గొడవ పెట్టేసుకుంటాం. ఇవ్వలేరా డాడీ ఎట్లా చెప్తారు కానీ ఎవరు ఏం లేదు అని సిబ్లింగ్స్ గుసగుస మాట్లాడుకుంటారు కదా నాన్న. అంటే మనకి నమ్మకం ఉండదు, మమ్మీ కానీ డాడీ కానీ ఇంకెవరైనా ఏదైనా ఇస్తారన్నప్పుడు కొంచెం డిలే చేస్తేనే మనకు నమ్మకం పోద్ది కదా నాన్న. అలాంటప్పుడు అబ్రహాము ఎన్ని ఇయర్స్ నమ్మాడు రా చెప్పండి? 25 years. దేవుడు ఇస్తా అన్నాడు, ఇస్తాడు, అంతే. అంతా బాగానే ఉంది, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఓకే. కానీ ఆ ఏజ్ ఏంటి పిల్లలు? 75 years, 100 years వాళ్ళకి పిల్లలు పుడతారా? ఎప్పుడైనా విన్నారా మీరు? కానీ అబ్రహాము అదేది పట్టించుకోలేదు. చెప్పింది ఎవరు? దేవుడు. దేవుడు చెప్పాడంటే ఆయనకి ఇంపాసిబుల్ ఏదైనా ఉంటుందా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? నోవే కదా. సో ఆయన చెప్పాడు, ఆయన ఇస్తాడు, అంతే. ఐ విల్ వెయిట్ అని చెప్పేసి 25 years వెయిట్ చేశారు పిల్లలు. ఈలోగా చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అని ఉండరా పిల్లలు? అంటారు కదా,
బా అబ్రహాము ఏంటి మరీ ఇంత పిచ్చి ఉండకూడదబ్బా, సరే ఇస్తానన్నాడంటే ఒక 2 years 5 years 10 years వెయిట్ చేయొచ్చు, మరి 25 years కూడా అదే మాట మాట్లాడతావేంటి? దేవుడు పిల్లలు ఇస్తాడు, దేవుడు పిల్లలు ఇస్తాడు, దేవుడు పిల్లలు ఇస్తాడంటావు, ఎలాగిస్తారు? ఈ వయసులో నీకు పిల్లలు పుడతారా? ఇక నువ్వు ఆలోచించడం మానేయని ఎవరో ఒక్కళ్ళైనా అనుంటారా లేదా పిల్లలు? కానీ అబ్రహాము అవేమీ పట్టించుకోలేదు. కారణం విశ్వాసం. అతని హృదయంలో దేవుడు అంటే బోలెడంత విశ్వాసం ఉన్న కారణం చేత ఎవరి మాటలు పట్టించుకోలేదు, ఏది పట్టించుకోలేదు. దేవుడు ఇస్తాడు అని ఎదురు చూశాడు. నిజంగానే దేవుడు ఇచ్చాడు పిల్లలు. ఇచ్చిన తర్వాత ఏం జరిగిందిరా? ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్న అబ్రహాం లైఫ్లో ఒక షేక్ వచ్చేసింది కదా. ఏంటది? ఎంతో ప్రేమించే ఆ ఐజాక్ అనే తన కొడుకుని బలిగా ఇవ్వమని దేవుడు అడుగుతాడు కదా. ఒకరోజు అబ్రహామా నీ కొడుకుని ఆ పర్వతం మీద బలిగా ఇవ్వు అని అడిగినప్పుడు అప్పుడైనా ఏమని అన్నాడా పిల్లలు? నో. కారణం ఏంటంటే విశ్వాసం. అంతే. దేవుడి మీద ఉన్న విశ్వాసం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అబ్రహాంకి దేవుడు ఏదైనా చేస్తాడు, దేవుడు ఏం చేసినా కరెక్టే చేస్తాడు అని చాలా గట్టి నమ్మకం అన్నమాట. అందుకని ఎస్ లార్డ్ అన్నాడు. వెంటనే కొడుకుని సీరియస్గా పర్వతం మీద తీసుకెళ్ళిపోయి బలి ఇవ్వడానికి రెడీ అయిపోయాడు పిల్లలు. అప్పుడు అబ్రహాం హృదయంలో ఏ విశ్వాసం ఉండుంటుంది? దేవుడు ఏదైనా చేయగలడు. ఈ ఏజ్లో నాకు కొడుకునిచ్చినవాడు ఒకవేళ ఐజాక్ చనిపోతే మళ్ళీ ఇవ్వలేడా? అంతెందుకు, ఐజాక్ ఒకవేళ అక్కడ బలిగా చనిపోయినా కూడా మళ్ళీ తిరిగి ఐజాక్ని తిరిగి లేపగలడు ఆయన. అంత శక్తి ఉంది ఆయనకి. కాబట్టి నాకు ఏ డౌట్ లేదు, దేవుడు చెప్పింది చేయటం మాత్రమే నాకు అలవాటు అన్నట్టుగా ధైర్యంగా వెళ్తాడు. అంతేనా? అప్పుడు ఒక మాట అంటాడు కదా తన సర్వెంట్స్ ఏమంటాడు? మీరు ఇక్కడే ఉండండి, నేను ఐజాక్ పైకి వెళ్ళి మళ్ళీ వస్తాం, దేవునికి మొక్కి దేవుడిని వర్షిప్ చేసి మళ్ళీ వస్తాం అంటాడు. అంటే తిరిగి నేను ఒక్కడనే కాదు, మళ్ళీ ఐజాక్ వస్తాడు. అది అబ్రహాము విశ్వాసం. చూసారా నాన్న? సో ఇలాంటి విశ్వాసం ఉన్నవాడిని ఏ శత్రువు మాత్రం ఏం చేయగలుగుతాడు పిల్లలు? అందుకే అబ్రహాంది నెవర్ షేకింగ్ ఫెయిత్ అనమాట. ఎన్నడూ కదలని విశ్వాసం అబ్రహాం తాతది. అందుకయ్యాడు ఆయన ఫాదర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసులకు తండ్రి. సో చూసారా పిల్లలు, అలాంటి విశ్వాసం మనలో ఉన్నప్పుడు నాన్న నిజంగా రా సాతాను మనల్ని ఏమీ చేయలేడు. అమ్మో ఈ బాబును టచ్ చేయటం చాలా కష్టం రా బాబు, అమ్మో ఈ పాప మనం ఎన్ని చెప్పినా ఆమెకి దేవుడి విషయంలో ఒక్క డౌట్ కూడా లేదు, ఆమెకి చాలా స్ట్రాంగ్ ఫెయిత్, ఆమెను ఏం చేయలేం మనమని తోక ముడుచుకొని వెళ్ళిపోతాడనమాట సాతాను. అర్థమైంది కదా పిల్లలు? సో దేవుని విషయంలో, దేవుని మాట విషయంలో, దేవుని ప్రామిసెస్ విషయంలో ఎప్పుడు డౌట్ పడకండి పిల్లలు. ఆయన నిజమైన దేవుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మన పాపాల నుంచి విడిపించడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన సిలువలో ప్రాణం పెట్టారు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచారు. ఇందులో ఎవరైనా ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా అడిగితే అస్సలు మీరు నమ్మకండి పిల్లలు. అబ్బాబ్బా ఎప్పుడు చూస్తే పరలోకం 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 అంటారు. నువ్వు చూసావా పరలోకం? ఎక్కడుందయ్యా హెవెన్? ఎప్పుడు చూస్తావు? ఏంటి పిచ్చా మీకు అని అంటారేమో. కానీ పిల్లలు గుర్తుపెట్టుకున్నానా, ఇవన్నీ దేవుని వాక్యం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయంటే అది ఖచ్చితంగా నిజం. దేవుని వాక్యమే సత్యం అని మనం నేర్చుకున్నాం కదా. సో దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ ప్రతి మాట ఖచ్చితంగా 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 సత్యం. కరెక్ట్ నాన్న? దీని విషయంలో మనం ఎప్పుడు డౌట్ పడాల్సిన అవసరం లేదు నాన్న. ఓకేనా? ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు నాకు తెలియట్లేదు, కానీ ఖచ్చితంగా ఉంది. ఒకరోజు కళ్ళారా చూస్తాను నేను అనే ఒక స్ట్రాంగ్ ఫెయిత్ని మనం కలిగి ఉండాలి. ఇలాంటి ఫెయిత్ని సాతానేమీ చేయలేడురా. అలాంటి ఫెయిత్ మనలో ఉన్నప్పుడు సాటన్ మనల్ని ఎంత మాత్రం టచ్ కూడా చేయలేడు అనమాట. ఎందుకంటే ఈ ఫెయిత్ మనల్ని కవర్ చేస్తుంది కదా, ప్రొటెక్ట్ చేస్తుంది కదా. అదన్నమాట పిల్లలు. సో ఇలాంటి విశ్వాసం అనే డాలును కలిగి మనం సాతానుతో యుద్ధం చేద్దాం పిల్లలు. మరి యేసయ్య సహాయాన్ని కోరుకుందామా? యేసయ్య అలాంటి విశ్వాసాన్ని, ఎప్పుడు కదలని విశ్వాసాన్ని నా హృదయంలో ఉంచండి యేసయ్య. ఆ విశ్వాసంతో నేను సాతాన్ని ఎదుర్కోవాలి, ఎదుర్కోవడం మాత్రమే కాదు జయాన్ని పొందుకోవాలి. ప్లీజ్ హెల్ప్ మీ యేసయ్య అని ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామా తమ్ముడు చెల్లి? మహోన్నతుడైన మా తండ్రి, మా ప్రేమగల ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు విశ్వాసం అనే డాలును గురించి మాకు తెలియచేశారు. మీరు నిజమైన దేవుడని, మా పాపాలని క్షమించి మాకు పరలోకాన్ని ఇచ్చే దేవుడు అనే విశ్వాసం పిల్లల హృదయంలో నిలిచుండడానికి సహాయం చేయండి. ఆ విశ్వాసం వారిని రక్షిస్తుందని, ఆ విశ్వాసం వారికి సాతానుపై జయాన్ని ఇస్తుందని తెలుసుకున్నారు. ఆ విశ్వాసం మీద ఆధారపడడానికి, విశ్వాసాన్ని కలిగి విజయం పొందడానికి వారికి శక్తినిమ్మని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
పిల్లలు ఈరోజు కంఠిత వాక్యం తీయండి మీ బైబిల్స్ తెరిచి మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 1 John chapter 5 verse 4 చదువుకుందామా పిల్లలు? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 1 John chapter 5 verse 4. అవును కదా పిల్లలు, దేవుని పిల్లలు అనేవాళ్ళు తప్పకుండా లోకాన్ని జయిస్తారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో స్ట్రాంగ్ ఫెయిత్ ఉంటుంది. అందుకే తర్వాత రాశారు, జయించిన విజయం మన విశ్వాసానిది. మనలో ఉన్న విశ్వాసమే ఆ విజయాన్ని ఇస్తుంది. ఓకేనా పిల్లలు? సో మనం దేవుని పిల్లలంగా ఎప్పుడు ప్రతి చిన్న చిన్న వాటికి ఓడిపోకూడదు పిల్లలు. మనం విశ్వాసంతో దాన్ని గెలవాలి. ఓకేనా? ఈ విషయం మర్చిపోకండి. ఓకేనా? మళ్ళొకసారి చదువుకుందామా నాన్న? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ఈ వాక్యాన్ని చక్కగా కంఠత చేయండి పిల్లలు. వెల్కమ్ టు యాక్టివిటీ టైం. ఓకే పిల్లలు, సర్వాంగ కవచంలో ఎవ్రీ వీక్ యాక్టివిటీ చేసుకుంటున్నాం కదా నాన్న. దానిలో భాగంగా ఈరోజు యాక్టివిటీ ఏంటో అది ఎలా చేయాలో చూద్దాం. ఓకే పిల్లలు, ఈ యాక్టివిటీ కోసం మనకి ఏమేం కావాలంటే ఒక ప్లేట్. ఏంటక్క భోజనం పెడుతున్నావు అక్క, ప్లేట్ పట్టుకున్నావు అనుకుంటున్నారా పిల్లలు? ఈరోజు మనం ప్లేట్తోనే ఒక సూపర్ యాక్టివిటీ చేయబోతున్నాం. ఓకేనా? ఒక డిస్పోజబుల్ ప్లేట్ తీసుకోండి. ప్రిఫరబ్లీ కొంచెం బిగ్ సైజ్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి తీసుకోండి. లేకపోతే చిన్నదైనా తీసుకోండి. మీకు ఇంట్లో ఏ డిస్పోజబుల్ ప్లేట్ అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ నేను ప్రిఫరబ్లీ ఈ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉన్నదైతే ఇంకా సూపర్ రా. ఓకేనా? నా దగ్గర ఇదే ఉంది కాబట్టి నేను ఇది వాడుతున్నాను. ఒక బఫే ప్లేట్, అలాగే ఒక టఫ్ షీట్ ఏదైనా తీసుకోండి. అలాగే బ్లూ అండ్ రెడ్ మార్కర్స్, ఇది మాత్రం కంపల్సరీ నాన్న. ఓకేనా? ఇది ఏదైనా పర్వాలేదు, ఇది ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఈ 2 కలర్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అలాగే ఒక గమ్ కానీ, ఒక డబుల్ ప్లాస్టర్ కానీ, అలాగే ఒక సీజర్స్. ఓకేనా? వీటితో ఈరోజు మన యాక్టివిటీని తయారు చేసేసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ బఫే ప్లేట్కి ఎడ్జ్ ఉంది కదా నాన్న, ఇట్లా ఏ బఫే ప్లేట్ కానీ ఇట్లా ఎడ్జ్ ఉంటుంది కదా, ఈ ఎడ్జ్ అంతా కూడా రెడ్ కలర్ మార్కర్తో ఇట్లా కలరింగ్ చేసేసుకుంటారా. ఓకేనా? ఇలా అనమాట పిల్లలు. ఓకేనా? దీని తర్వాత మళ్ళీ ఒక సర్కిల్ వేసుకోవాలి. ఓకే, చూడండి, ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి డ్రా చేసుకోవాలి పిల్లలు. ఇలా. ఓకేనా? తర్వాత లోపల ఇంకొక సర్కిల్ డ్రా చేయాలి. మీకు అర్థమైపోయింది కదా, ఆల్రెడీ అక్క క్లాస్ చెప్పేటప్పుడే చూపించేసింది. సో ఇప్పుడు మనం ఏం చేసుకోబోతున్నాం పిల్లలు? ఎస్, కెప్టెన్ అమెరికా షీల్డ్ లాంటి మన షీల్డ్ ఆఫ్ ఫెయిత్ కదా. ఓకే దెన్. సో ఇప్పుడు ఈ ఇన్నర్ సర్కిల్ని కూడా మళ్ళీ రెడ్ కలర్తో ఫిల్ చేసేద్దాం. ఓకేనా? ఇలా పిల్లలు. ఓకేనా? బయట ఒక అవుటర్ రెడ్ సర్కిల్ గీసుకున్నాక ఇన్నర్గా కూడా మరొక రెడ్ సర్కిల్ గీసుకున్న తర్వాత ఇందులో ఏం డ్రా చేద్దాము? కెప్టెన్ అమెరికా షీల్డ్కి అయితే మధ్యలో స్టార్ ఉంటుంది కదా, కానీ మనకేముంటుంది చెప్పండి పిల్లలు? మన షీల్డ్లో ఏముండాలి? ఎస్, క్రాస్ కదా. యేసయ్యందు విశ్వాసమే మన షీల్డ్. ఓకే, ఇప్పుడు ఇలా క్రాస్ డ్రా చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఈ ఏరియా ఉంది చూసారా, ఇదంతా బ్లూ కలర్తో ఫిల్ చేసేయడమే పిల్లలు. ఓకే, రెడ్ అండ్ బ్లూ కెప్టెన్ అమెరికా కలర్స్ కదా పిల్లలు. సో ఈ మిడిల్ ఏరియా అంతా బ్లూతో ఫిల్ చేసేసేయండి. మన యాక్టివిటీ ఆల్మోస్ట్ అయిపోయేటట్టే పిల్లలు. ఓకే డన్ పిల్లలు. భలే ఉందిరా మన షీల్డ్ కదా. సో ఇప్పుడు మధ్యలో ఏం చేద్దామంటే ఫెయిత్ అని రాద్దాం. అక్కడతో మన యాక్టివిటీ అయిపోలేదు, ఇంకా ఒకటి ఉంది. FAITH. సో దిస్ ఈజ్ షీల్డ్ ఆఫ్ ఫెయిత్ పిల్లలు.
ఓకే, దీని తర్వాత లాస్ట్ స్టెప్ ఒకటి ఉందిరా, అదేంటంటే మరి హ్యాండిల్ ఉండాలి కదా ఇది పట్టుకోవాలంటే. హ్యాండిల్ని ఫైనల్గా చేసేసుకుందాం. అది ఎట్లా అంటే చూడండి, ఈ టఫ్ షీట్ ఒకటి తీసుకొని దాన్ని ఒక ఇంత విడ్త్లో కట్ చేసుకోండి పిల్లలు. ఇలా కట్ చేసుకున్న ఈ స్ట్రిప్ని ఇప్పుడు ఈ ప్లేట్ని ఇలా ఉల్టా తిప్పి ఇలా స్టిక్ చేసుకోవడమే పిల్లలు. ఓకేనా, గమ్ ఉంటే గమ్తో స్టిక్ చేసుకోండి, లేదంటే టూవర్ ప్లాస్టర్తో పెట్టుకుంటే. ఈ ప్లేట్స్ మీద సింథటిక్ కవర్ ఉంటుంది కదా, సో అది సరిగా స్టిక్ అవుతుందో లేదో అని చెప్పేసి నేను ఇది వాడుతున్నాను. ఒక కార్నర్ ఇలా స్టిక్ చేసుకొని దీన్ని ఇలా పెట్టి ఇలా మన చేయి పట్టుకోవడానికి హ్యాండిల్ లాగా ఉండేలాగా చూసుకొని నెక్స్ట్ సైడ్ కూడా స్టిక్ చేసుకోవడం పిల్లలు. ఓకేనా, సో ఇప్పుడు ఇలా పట్టుకోవడానికి బాగుంది. మీరు కెప్టెన్ అమెరికా లాగా చేతికి ఇలాగా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ అవర్ షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఓకే పిల్లలు, అలా చేసిన మీ యాక్టివిటీని చక్కగా కనబడేలాగా ఈ హ్యాండిల్ పట్టుకొని లేదా ఈ హ్యాండిల్లో ఇలా చేయి పట్టుకొని ఇలా మీరు ఒక ఫోటో తీసి పంపించండి. ఓకేనా, మీ ఫేస్ అలాగే మిగతా ఆర్మర్ కూడా వేసుకోవాలి రోయ్, మర్చిపోయాం కదా. మిగతా ఆర్మర్ కూడా వేసుకొని ఈ షీల్డ్ ఇలా చేతితో పట్టుకొని ఒక ఫోటో తీసి పంపించండి. ఓకేనా, క్లియర్గా మీ ఫేస్ మొత్తం మీ ఆర్మర్ మొత్తం కనబడేలాగా క్లియర్గా ఫోటో తీసి నాకు పంపించండి పిల్లలు. ఓకేనా, మీ యాక్టివిటీస్ని నాకు పంపించవలసిన నా వాట్సాప్ నంబర్ 9177259209. ఇంకెందుకు ఆలస్యం, చక్కచక్క మీ యాక్టివిటీస్ చేసి నాకు పంపించేయండి పిల్లలు. ఓకే పిల్లలు, పోయిన వారం నేను ఇచ్చిన యాక్టివిటీని ముందుగా చేసి పంపి జల్దీ 5లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ 5. ఫస్ట్ అమైరా కమల్ ఫ్రమ్ హైదరాబాద్, సెకండ్ శశాంత్ అండ్ అక్షిత్ ఫ్రమ్ భద్రాచలం, థర్డ్ జోయల్ తేజ్ ఫ్రమ్ వైజాగ్, ఫోర్త్ మెర్సీ సోఫియా అండ్ ఈనోక్ ప్రేమ్ ఫ్రమ్ సంతగుడిపాడు, ఫిఫ్త్ రెబెకా గ్రేస్ ఫ్రమ్ వైజాగ్. కంగ్రాచులేషన్స్ డియర్ జల్దీ 5, వెరీ వెల్ డన్ నానా, వెరీ వెల్ డన్, మే గాడ్ బ్లెస్ యూ. అలాగే నేను ఇచ్చిన యాక్టివిటీని చాలా చక్కగా చేసి పాదములకు సమాధాన సువార్త వల్లైన సిద్ధ మనసు అనే జోడు తడుక్కొని చక్కగా చేసి పంపించి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 254 యాక్టివిటీ ఈజ్ Delcy and Delson from Christian Assembly, Amiganur. Congratulations dear winner. Very well done Nana, very well done. May God bless you. మీ గిఫ్ట్ నేను కొరియర్లో పంపించడం జరుగుతుంది. ఓకే పిల్లలు, ఈరోజు సండే స్కూల్లో బాగా ఎంజాయ్ చేశారు కదా నాన్న. విశ్వాసం అనే డాలును చేతిలో పట్టుకొని ధరించుకొని సాతానుతో మన ఎనిమీ అయిన సాటన్తో ధైర్యంగా యుద్ధం చేద్దాం పిల్లలు. విజయాన్ని మన సొంతం చేసుకుందాం. ఓకేనా, అలాంటి విజయవంతమైన పిల్లలుగా మీరందరూ ఉండాలని మీకోసం మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం నాన్న. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేవుని చిత్తమైతే ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు, ప్రేమతో మీ శ్వేతక్క.